హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. సో ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఇవి చూడొచ్చు. 24/7 ఈ క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటూ ఉంటాయి. సో టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇక్కడ అందజేయబడుతూ ఉంటుంది. మనం ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేస్తూ వస్తున్నాం. 25th ఫిబ్రవరి నాడు ఎగ్జామ్ జరుగుతుంది ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి. 25th ఫిబ్రవరి నాడు ఎన్నికల కోడ్ అవేమీ ప్రస్తుతానికి ఏమీ అడ్డు రాదండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఏదైతే ఫార్మేట్ ఇస్తున్నానో సో ఆ 60 days యాక్షన్ ప్లాన్ని ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ 60 days యాక్షన్ ప్లాన్ అన్నది కమింగ్ మండే రోజు నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది. సో దీంతోపాటు చాలామంది ఈ ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అది ప్రాబ్లం ఉన్నదంటున్నారు. సో దాన్ని కూడా నేను ఇక్కడ మీకు క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చూద్దాం. ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్. సో ఈ ఆపరేషన్ని నిర్వహించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది ఒక మల్టీనేషనల్ టాస్క్ ఫోర్స్. సో ఇందులో కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్, స్పెయిన్, యూకే ఇలా వివిధ దేశాలు అనేది ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ దేశాలన్నీ కూడా వ్యాపారం అనేది నిర్వహిస్తాయి. సో అది సీ ట్రేడ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ షిప్పులు ఇలా ప్రయాణం చేస్తూ ఈ విధంగా రెడ్ సీ దాటాల్సి ఉంటుంది. ఇదంతా కూడా రెడ్ సీ, ఎర్ర సముద్రం అంటాం. సో షిప్ ఇక్కడికి రాగానే ఇక్కడ ఈ యమన్ దేశంలో ఉండే ఒక హౌతీస్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది, రెబెలియన్ గ్రూపు. సో ఈ గ్రూప్ వాళ్ళు ఈ షిప్పుల మీద అటాక్ చేసి వీటిని హైజాక్ చేయటము, వీటిలో ఉండే విలువైన వస్తువులు ధ్వంసం చేయటము, స్వాధీనం చేసుకోవటము అట్లా చేస్తున్నారు. దీనివల్ల ఏవైతే వివిధ దేశాలు అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్నాయో వాటన్నిటికీ కష్టం ఏర్పడుతూ వస్తుంది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే ఆతీస్ని వీళ్ళు చెప్తున్నది ఒకటే. ఈ ఇజ్రాయిల్ దేశం ఏదైతే ఉందో ఈ ఇజ్రాయిల్ అనవసరంగా ఈ ప్యాలెస్టీనాలో ఈ గాజా స్ట్రిప్ మీద దాడి చేస్తుంది. దానికి నిరసనగా మేము వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నామని వీళ్ళు సమాధానం ఇస్తున్నారు. సో ఇజ్రాయిల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నంతకాలం మేము ఇలాగే చేస్తాము, మీకు చేతనైంది చేసుకోండి అని సవాళ్ళు వీళ్ళు విసరటం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా తిరుగుబాటు చేసి దొంగతనాలు చేసి పైరటీస్ చేస్తున్న వీళ్ళని కంట్రోల్లో పెట్టడానికి యుఎస్ఏ వివిధ దేశాలతో కలిసి ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అనే ఆపరేషన్ని నిర్వహిస్తున్నది. ఇంపార్టెంట్ ఇది. సో ఇది కొత్తదేమీ కాదు. ఈ టాస్క్ ఫోర్స్ అనేది కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 2022లోనే ఏర్పాటు చేశారు. కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 153 పేరుతోటి. సో ఆ టాస్క్ ఫోర్స్లో భాగంగానే ఈ ఆపరేషన్, కొత్త ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఎర్ర సముద్రంలో అలజడని ఎడిటోరియల్ కూడా రావటం జరిగింది. సో అగ్రరాజ్యానికి తిప్పలు ఏర్పడుతున్నాయని సో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చాడు. సో అల్టిమేట్ సారాంశం ఏమిటంటే ఇదే. సో ఎర్ర సముద్రము రెడ్ సీ నుంచి ఇవి ఈ విధంగా వెళ్ళి సూయిజ్ కెనాల్ పాస్ అయ్యి ఈ సూయిజ్ కెనాల్ నుంచి యూరప్లోకి ఎంట్రీ అవుతాయి. లేదా యూరోపియన్ షిప్స్ ఇటు నుంచి సూయిజ్ కెనాల్ మించి ఈ రెడ్ సీ మించి ఈ సౌత్ ఏషియా దేశాలకి వీటికి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని, ట్రేడ్ని నిర్వహించుకుంటారు. సో ఈ ఎప్పుడైతే ఇక్కడికి నౌకలు చేరుకోవటం జరిగిందో ఇరాన్ బ్యాక్డ్. సో ఇక్కడ ఇరాన్ దేశం వాళ్ళు వీళ్ళకి బ్యాకప్ ఇస్తున్నారు. వాళ్ళు ఈ షిప్పుల మీద దాడి, సో ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, యూరోప్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అని వీటి మీద అటాక్స్ అనేది నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళు వీడియోని కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు హాతీ రెబెలియన్స్ ఏ విధంగా రెడ్ సీ మీద వచ్చే షిప్స్ మీద అటాక్ చేస్తామని వీళ్ళు క్లియర్గా వీడియో తీసి మరీ పబ్లిక్కి పెట్టి చూపించారు. ఈయన లీడరు
ఈ హెలికాప్టర్స్ ద్వారా వాళ్ళు ఇట్లా ల్యాండ్ అవుతున్నారు. సో ఇది ఒక పెద్ద నెట్వర్క్ అండి వీళ్ళది. సో చాలా తెలివిగా వీళ్ళు అటాక్ చేయటం జరుగుతూ వస్తుంది. సో దీనిని ఆపటం కోసం వివిధ దేశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి. సో ఈ ఆపరేషన్ అనేది కాస్త గుర్తుపెట్టుకోండి, కరెంట్ రిలేషన్గా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామినరు ఈ ఎర్ర సముద్రము, రెడ్ సీ చుట్టూ ఉన్న దేశాలు ఏంటి అని కూడా అడిగితే అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్ ఒకటి ఉంది బార్డర్ రెడ్ సీకి కనెక్ట్ అవుతూ, సూడాన్ ఒకటి ఉంది, ఎరిట్రియా ఇది ఒకటి కంట్రీ ఉంది, ఇక్కడ దిగ్బోటి అని ఇక్కడ ఒక కంట్రీ ఉంది, ఇక్కడ యమన్ కంట్రీ ఉన్నది, ఇక్కడ సౌదీ కంట్రీ ఉన్నది, ఇటువైపు జోర్డాన్ కూడా లిటిల్ బిట్ కనెక్ట్ అవుతూ వస్తున్నది. బట్ దాన్ని కన్సిడర్ చేయక్కర్లేదు, ఇటు మళ్ళీ కెనాల్ పాస్ అవుతున్నది కాబట్టి. సో ఈజిప్ట్ ఒకటి, సూడాన్ 2, ఎరిట్రియా 3, దిగ్జోటి 4, యమన్ 5, సౌదీ 6. మెయిన్ ఈ 6 కంట్రీస్ రెడ్ సీతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ క్వశ్చను, WHO నోమా ఇది ఒక డిసీజ్ పేరు, దీనిని నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్గా గుర్తించడం జరిగింది. WHO ఈ క్రింది ఏ డిసీజ్ని నోమా ఇది నెగ్లెక్టెడ్ ట్రోపిక్ డిసీజ్గా గుర్తించింది అని మీకు ప్రశ్న వస్తే నోమా అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అంటే ఈ ట్రోపికల్ గ్లోబ్ ఇది ఈక్వేటర్, ఇదంతా కూడా ట్రోపిక్ రీజన్. ఈ రీజన్లో ఉండే దేశాలన్నీ కూడా పేద దేశాలు, పూర్ కంట్రీస్. సో ఈ పూర్ కంట్రీస్ అన్నప్పుడు వీళ్ళు మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోలేని దేశాలు ఇవన్నీ కూడా, ఇంక్లూడింగ్ భారత్తో సహా. భారత్ ఏమాత్రం ఖర్చు పెడుతుందండి? జస్ట్ జీడిపిలో లెస్ దాన్ 2% ఖర్చు పెడుతున్నాం మనం హెల్త్ సెక్టార్ మీద. మన జీడిపియే చిన్నది, ఈ జీడిపిలో లెస్ దాన్ 2% హెల్త్ అంటే సో ఇట్స్ టోటల్లీ నెగ్లెక్టెడ్. చాలా వ్యాధుల్ని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో ఈ నెగ్లెక్ట్ చేసే వాటినే నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అని పేరు ఇవ్వటం జరిగింది. ఇది ఒక డిసీజ్ 2 డిసీజులు అని కాదు, చాలా డిసీజులు వస్తాయి. ఇక ఇవన్నీ కూడా పేద దేశాలు ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ పెట్టుకోలేకపోతున్నాయి డబ్బులు. దీనికి డబ్బు ఖర్చు పెట్టే లోపల దీనికి డబ్బు తక్కువ అయిపోతుంది, దీనికి ఖర్చు పెట్టే లోపల దీనికి ఖర్చు అయిపోతుంది. సో ప్రాపర్ యాక్షన్ కానీ ఈ దేశాలు కానీ తీసుకోకపోతే ఇవి చాలా ప్రమాదకరం అవుతాయి. సో అది ఒకవైపు ప్రజల యొక్క ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది, అదేవిధంగా వాళ్ళ జీడిపి మీద కూడా ఇంపాక్ట్ ఏర్పడుతుందని WHO తెలియజేయటం జరిగింది. ఈ కేటగిరీకి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ లిస్ట్లోకి కొత్తగా నోమా అనే దానిని కూడా తీసుకొని వచ్చింది. క్లియర్? సో ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ని 2030 నాటికి మేము చాలా వరకు తగ్గిస్తామని అన్ని దేశాలు కూడా తెలియజేయటం జరిగింది. దాన్ని కిగాలి డిక్లరేషన్ అని పిలవటం జరుగుతుంది. సో కిగాలి డిక్లరేషన్ 2022లో జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3లో ఉండే అంశాలను పూర్తి చేస్తూ ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ని మేము తగ్గిస్తాము లేదా అట్లీస్ట్ కంట్రోల్ అయినా చేస్తాము అన్నది ఈ పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది. దాంతోపాటు దీనికన్నా ముందు 2012 సంవత్సరంలో లండన్ డిక్లరేషన్ జరిగింది. సో దీని ప్రకారము ముఖ్యంగా 10 వ్యాధులని 2020 నాటికి నియంత్రణ లేదా నివారణ చేస్తాము ఎన్టీడీస్ని అని లండన్ డిక్లరేషన్ తెలియజేసింది. సో ఇక్కడ మనకు 3 పాయింట్లు ఇంపార్టెంటు. WHO దేనిని ఎన్టీడీ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్గా అంటే నోమా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2 కిగాలి డిక్లరేషన్ 2022 ఒకటి, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3ని 2030 నాటికి అచీవ్మెంట్లో భాగంగా ఎన్టీడీని కంట్రోల్ చేస్తా అన్నది. థర్డ్ వన్
లండన్ డిక్లరేషన్ 2012లో జరిగింది. 2020 నాటికి ఎన్టీడీ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తామని చెప్పింది. ఈ 3 పాయింట్స్ ఇక్కడ అంతర్జాతీయంగా ఇంపార్టెంట్స్. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ వీక్ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అడుగుతాడు. 19th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్. సో గుడ్ గవర్నెన్స్ డే 25th డిసెంబర్. సో అది అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. సో 2014 మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి గుడ్ గవర్నెన్స్ డేని మనము నిర్వహిస్తున్నాము. దీన్ని నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. అన్నిటికన్నా పవర్ఫుల్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ డిపార్ట్మెంటే. సో ఎవరైనా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళ పోస్టింగు ట్రాన్స్ఫరు ఎవ్రీథింగ్ సర్వీస్ రిలేటెడ్ బ్యూరోక్రసీకి సంబంధించి సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా ఇదే చూసుకుంటూ ఉంటుంది, ఈ డిపార్ట్మెంటే. అందుకని ఇది మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కన్నా కూడా ఇది పవర్ఫుల్. ఏది డిపార్ట్మెంట్ సాధారణంగా 99.9% ఈ డిపార్ట్మెంటు ప్రధాని చేతుల్లో ఉంటుంది. ఎక్సెప్షనల్ కేసెస్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఇక్కడ ఎల్కే అద్వానీ గారు. సో అలాంటి సందర్భంలో ఈ డిపార్ట్మెంటు అద్వానీ గారి చేతిలో ఇవ్వటం జరిగింది. ఇలా ఎక్సెప్షనల్ కేసుల్లో మాత్రమే సెకండ్ లైన్లోకి వెళ్తుంది హోమ్ దగ్గరికి. అదర్వైజ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంటు గుడ్ గవర్నెన్స్ వీక్ని నిర్వహిస్తుంది 19th నుంచి 25th డిసెంబర్. సో ఈ విధంగా గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు అనేది ఇది థర్డ్ టైము. ఫస్ట్ టైం మనం ఇక్కడ 2021లో నిర్వహించాము. గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు అంటే 25th డిసెంబర్. ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేశామంటే 2014 నుంచి. గుడ్ గవర్నెన్స్ వీక్ అని అడిగినప్పుడు 19th నుంచి 25th డిసెంబర్. దీన్ని ఎప్పుడు ఫస్ట్ సెలబ్రేట్ చేశామంటే 2021. ఇది వేరు ఇది వేరు, దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. 4th ఎన్టీపీసీ కాంటి. ఈ కాంటి అంటే అదేదో ఎక్కడో ఉందని మీరు అనుకోవద్దు. కాంటి అన్నది బీహార్లో ముజాఫర్ జిల్లాలో ఒక ప్రాంతం. మనకిప్పుడు హైదరాబాద్లో బిహెచ్ఈఎల్ అంటూ ఉంటాం చూసారా, అదేవిధంగా ముజాఫర్ డిస్టిక్ బీహార్లో ఇది ఒక ప్రాంతం కాంటి అనేది. ఇక్కడ ఎన్టీపీసీ ఉన్నది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇక్కడ ఎన్టీపీసీని 1985లో ఏర్పాటు చేశారు. ఈ కాంతి థర్మల్ పవర్ స్టేషన్కి జార్జ్ ఫెర్నాండెజ్ ఈయన అటల్ బిహారీ కాలంలో డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేయటం జరిగింది. ఈయన పేరు ఈ థర్మల్ పవర్ స్టేషన్కి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ పవర్ స్టేషన్ అది? బీహార్లో కాంతికి. దీనికి FICCI వాళ్ళు వాటర్ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వాటర్ అవార్డు? ఇది ఇండస్ట్రియల్ వాటర్ ఏదైతే దీనికి వస్తున్నదో దానిని 100% ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నది. రీసైకిల్ ఏమన్నా వస్తే రీసైకిల్ కూడా చేస్తుంది, రీసైకిల్ చేసిన దాన్ని రీయూజ్ కూడా చేస్తుంది. అట్లా వాటర్ ఎఫిషియన్సీ చేస్తుంది కాబట్టి దీనికి ఇండస్ట్రియల్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కేటగిరీలో అవార్డు ఇవ్వటం జరిగింది. సో దీన్ని నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా డైరెక్టర్ బహుకరించడం జరుగుతుంది. సో FICCI వాటర్ అవార్డు 2023 ఎవరికి వచ్చింది అంటే ఎన్టీపీసీకి వచ్చింది. ఎన్టీపీఎస్సీలో కూడా చాలా ఉన్నాయి, రామగుండంలో కూడా ఉంది ఎన్టీపీసీ. ఇది దేనికి ఇచ్చారు అంటే కాంటికి ఇవ్వటం జరిగింది. కాంటి అనేది ఒక ప్లేసు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఎక్కడుంది, దానికి ఇంకొక పేరు ఏంటి అని అడిగితే ఇది. దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా డైరెక్టర్ ప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. ఇస్రో బ్యాగ్స్ లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ఫర్ చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3కి మనము కండక్ట్ చేశాము. దానికి ఈ ప్రైజ్ లీఫ్ ఎరిక్సన్ అనే ఈ ప్రైజ్ని ఇచ్చారు. సో ఈ లీఫ్ ఎరిక్సన్ అనేది ఎక్స్ప్లోరేషన్ అవార్డ్స్గా దీన్ని గుర్తిస్తారు. ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇన్ హుసావిక్
ఐస్లాండ్లో ఉన్నది ఇది. సో ఈ మ్యూజియం వాళ్ళు అవార్డులని ప్రదానం చేస్తారు. ఎందుకు ఈ అవార్డు ఇస్తారు? సో మనము లూనార్ చంద్రుడి యొక్క ప్రాంతం మీద పరిశోధనలు చేపట్టాము సో గొప్పగా, అందుకని మనకు ఇది ఇచ్చాడు. ఎవరి పేరు మీద ఇస్తున్నారు? లీఫ్ ఎరిక్సన్, ఈయన పేరు మీద ఇవ్వటం జరుగుతుంది. ఈయన ఎవరు? ఈయన యూరోప్లో ఉండే ఒక వ్యక్తి. ఈయన ఎక్స్పెడిషన్స్ అంటే ఒక వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఏం దొరుకుతుంది, అక్కడ ఏం లభ్యమవుతుంది, ఇలా చేసేవన్నీ ఎక్స్పెడిషన్స్ అంటారు. ఈయన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నార్త్ అమెరికాలో అడుగుపెట్టి అక్కడ అంటే ఏమేమి లభ్యమవుతాయి అవన్నీ కూడా తెలుసుకున్న వ్యక్తి. మనకు సాధారణంగా మన అందరి మైండ్లో కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు అనేది మనం చదువుకుంటాం. కొలంబస్ ఆయనే కదా అమెరికాని కనుక్కున్నది. ఈయన అమెరికాని కనుక్కోవటానికి ముందే ఈ లీఫ్ ఎరిక్సన్ అని ఆయన 1000 ఏడీలో, అంటే దాదాపు 1000 సంవత్సరాల ముందే ఈయన అమెరికాని కనుక్కున్నాడు. ఎక్స్పెడిషన్స్కి ఏమన్నా ఒక పేరు సినానిమ్ ఉందంటే అది ఈయనే, లీఫ్ ఎరిక్సన్. సో ఆయన పేరు మీదే ఒక మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వీళ్ళు ఈ విధంగా పరిశోధనలు చేస్తున్న వాటికి అవార్డులు ఇస్తూ వస్తారు. వ్యక్తులకి ఇస్తారు, సంస్థలకి కూడా ఇస్తారు. ఈసారి ఈ అవార్డు మన ఇస్రోకి రావటం జరిగింది. ఇవన్నీ కూడా బాగా హిడెన్లో ఉంటూ ఉంటాయి. సాధారణంగా రెగ్యులర్గా మనం చూడం. రెగ్యులర్గా నోబెల్ ప్రైజ్ చూస్తాం, బుక్కర్ ప్రైజ్ చూస్తాం, లేకపోతే సివి రామన్ అవార్డు అని, మెగాసాసే అవార్డు అని ఇట్లాంటివి చూస్తాం. జ్ఞానపీఠ్, దాదాసాహెబ్ ఫాల్కే ఇవి చూస్తూ ఉంటాం. సమ్టైమ్స్ ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లాంటివి మనకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లోనే కనిపిస్తాయి. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. చంద్రయాన్ 3 దీన్ని జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ మార్క్ 3 తీసుకొని వెళ్ళటం జరిగింది. లాంచ్ డేట్ 15th July 2023. మూన్ ఆర్బిట్లోకి ప్రవేశించింది 15th August. సౌత్ పోల్ ల్యాండ్ అయింది అక్కడికి. ఆ రోజు అందరం కూడా చప్పట్లు కొట్టాం. సో 23rd August సాయంత్రం పూట 6:03 ల్యాండ్ అవ్వటం జరిగింది. విక్రమ్ ల్యాండర్ ఉపయోగించాము, ప్రజ్ఞాన్ రోవర్ని ఇందులో ఉపయోగించాం. ఇక్కడ చంద్రుడి మీద ల్యాండ్ అయినప్పుడు భూమి నుంచి వెళ్ళి, సో 2008లో చంద్రయాన్ 1కి ఎక్కడైతే ల్యాండ్ అయింది అనుకున్నామో దానికి జవహర్ అని పేరు పెట్టుకున్నాం. 2019లో చంద్రయాన్ 2 ఇక్కడ చంద్రుడి దగ్గరికి వెళ్ళి క్రాష్ అయింది. ఆ పాయింట్ని మనం తిరంగా అని పిలవటం జరిగింది. మోడీ గారు పిలిపించారు దానికి. 2023లో ఈ చంద్రయాన్ 3 సౌత్ పోల్లో దిగింది. ఆ దిగిన ప్రాంతాన్ని శివశక్తి అని పిలిచాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. టైం బాగాలేకపోతే 6:03 కూడా వస్తుంది. జాగ్రత్త. గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఎజెండా పేరుతోటి నీతి ఆయోగ్ వాళ్ళు నివేదికని విడుదల చేయటం జరిగింది. రాబోయే 10 సంవత్సరాల్లో గ్లోబల్గా $3 trillion అవసరం పడతాయి మనం గ్రీన్ ఎకానమీని తీసుకొని రావాలి అంటే అని దీని యొక్క సారాంశము. సో రీషేపింగ్ గ్లోబల్ ఫైనాన్స్ ఆర్కిటెక్చర్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ పేరుతోటి ఎవరు నివేదిక విడుదల చేశారని అడుగుతాడు. నీతి ఆయోగ్ విడుదల చేసిందని చెప్పండి. నెక్స్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వీళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. సో ఈ రిపోర్ట్ 2023 రిపోర్టు ప్రకారము అత్యధికంగా యాసిడ్ దాడులు జరుగుతున్న రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో యాసిడ్ దాడులు జరిగినాయి. దాదాపు 31 సార్లు యాసిడ్ దాడులు జరిగినాయి. 35 మందికి పైగా, ఇది ఒక సంవత్సరంలో 35 మందికి పైగా దీని యొక్క బాధితులు అక్కడ ఉండటం జరిగింది. అందుకని వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్లో సో దాదాపు 25 విక్టమ్స్ అనేది 23 ఇన్సిడెంట్స్లో జరగటం జరిగింది. దాని తర్వాత వెస్ట్ బెంగాలు, యూపీ, తర్వాత ఎంపీ. ఎక్కడన్నా ఫ్రీగా ఇస్తున్నాడా ఏంటి యాసిడ్? ఇవన్నీ కాస్త కంట్రోల్ చేసుకోవాల్సిన స్టేట్స్ ఇవి.
వీళ్ళు ₹5కి ₹10 కూడా మర్డర్లు చేసే బ్యాచ్లు ఉంటాయండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు. ఈ బీహారోడికి అది దొరకలేదేమో అనవసరంగా ఈ యాసిడ్ పోయటం గీసిడ్ పోయటం అని వీడు డైరెక్ట్ తుపాకీ పెట్టి కాల్చి పారేసి ఉంటాడు. వీడెక్కువ గన్ కల్చర్ గాడు లేదా కత్తి కల్చర్ గాడు. వీళ్ళు కొద్దిగా పాష్గా అయి ఉంటారు ఉత్తరప్రదేశ్, ఎంపీ. సో వరస్ట్ సిచ్యువేషన్, వరస్ట్ స్టేట్స్ అయిపోయినాయి. ఈ వరస్ట్ అవటానికి పాపం అక్కడ ప్రజలు తప్పు కాదు, అక్కడ పొలిటీషియన్స్ తప్పు. వీళ్ళని ఇలా యూజ్ చేసుకుంటేనే వీళ్ళు ఇక్కడ పవర్లోకి వస్తున్నారు. సరే, అది ఎంత పొలిటికల్ది మనకి ఈ రిపోర్టు. కాకపోతే కొన్ని విషయాలు మనం ఇట్లా డిస్కస్ చేయటం వల్ల మీ మైండ్లో గుర్తుంటాయని చెప్తున్నాను. నెక్స్ట్ ఇండిగో ఇది ఒక సంవత్సరం, ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 మిలియన్ ప్యాసింజర్స్ని ఇది క్యారీ చేసి, ఇండిగో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ క్యారియర్ టు క్యారీ 1000 మిలియన్ ప్యాసింజర్స్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. ఒక్క సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లోనే ఇది ఘనత సాధించింది. అది ఏది అంటాడు, అప్పుడు ఆన్సర్ చేయండి ఇండిగో అని. నెక్స్ట్ భారత్ జీడిపి. భారత్ జీడిపి అంటే అన్ని రాష్ట్రాల కలయిక వలన ఏర్పడుతుంది. దీంట్లో సింహభాగం అంటే ఎక్కువ భాగము ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మహారాష్ట్ర. మహారాష్ట్ర 15% భారతదేశంలో జీడిపిలో అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో లార్జెస్ట్ స్టేట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాని తర్వాత గతంలో తమిళనాడు ఉండేది, తమిళనాడుని రీప్లేస్ చేసి ఉత్తరప్రదేశ్ ఇప్పుడు వచ్చింది. సో ఉత్తరప్రదేశ్ 9.1% కాంట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. సో అకార్డింగ్ టు దిస్ ఇస్ zoic.in నివేదిక ప్రకారము. అంటే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ప్రస్తుతానికి ఎవరు అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇచ్చారు. మొత్తం 24 భాషల్లో ఇది ఇవ్వటం జరుగుతూ వస్తుంది. మన రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ని మనం గుర్తించాము. గుర్తించిన 22 లాంగ్వేజెస్కి ఇస్తాము. వాటితో పాటుగా అదనంగా ఇంగ్లీష్కి, దాంతోపాటుగా రాజస్థానీకి. రాజస్థానీ అన్నది 8th షెడ్యూల్లో లేదు. 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్ ABCD అని అడిగినప్పుడు ఇక్కడ వాడు తెలివిగా రాజస్థానీ ఇస్తాడు, రాజస్థానీ లేదు. సో ఇవి 22 లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్ 23 ప్లస్ రాజస్థానీ 24 లాంగ్వేజెస్కి సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ఇచ్చారు. ఈ 24 లాంగ్వేజెస్లో సో ఈ కేటగిరీస్గా చేశారు. పోయట్రీ, పద్యాలు పాడేది ఎవరు, పద్యాలు పాడినందుకు గుజరాతీలో వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పంజాబీ వాళ్ళకి ఇట్లా పద్యాలు ఇవి పాడింది. నోవెల్స్ రాసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నోవెల్స్ రాసిన వాళ్ళలో వీళ్ళందరికీ కూడా ఇచ్చారు. షార్ట్ స్టోరీస్, చిన్న చిన్న కథలు రాసిన వాళ్ళు. ఈ షార్ట్ స్టోరీస్ కేటగిరీలో మనకు ఈ పతాంజలి శాస్త్రి గారికి ఈ సాహిత్య అకాడమీ అవార్డ్ 2023 రావటం జరిగింది. దీనిని 12th మార్చ్ 2024 నాడు ప్రదానం చేస్తారు. సో మనకు తెలుగు భాషకి సంబంధించి ఏ కేటగిరీలో వచ్చింది, షార్ట్ స్టోరీస్లో వచ్చింది. ఎస్ఏ వ్యాసాలు రాసిన దాంట్లో ఈ కన్నడ వాళ్ళకి, మరాఠీకి, నేపాలీ వాళ్ళకి రావటం జరిగింది. సో అదేవిధంగా లిటరరీ స్టడీ దాంట్లో మలయాళం వారికి రావటం జరిగింది. సో మొత్తం 24 భాషల్లో ఈ కేటగిరీస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఈ 5 కేటగిరీస్లో ఇచ్చారు. మనకి ఏ కేటగిరీలో ఇచ్చారు, పోయిట్రీయా, నోవెలా, షార్ట్ స్టోరీసా, ఎస్ఐసా? మీ ఆన్సర్ షార్ట్ స్టోరీసు. సో ఈయనకి శాస్త్రి గారికి ఇచ్చారు. ఈయన రామేశ్వరం కాకులని ఇలా చిన్న చిన్న కథలు కొన్ని షార్ట్ స్టోరీస్ రాయటం జరిగింది. తల్లావజ్జల పతాంజలి, పతాంజలి శాస్త్రి గారికి ఇచ్చారు. ఈయన ఆ గొప్ప వ్యక్తి. సో 8, 9 పోయిటరీలో ఇచ్చారు, 6 నోవెల్లో ఇచ్చారు, 5 షార్ట్ స్టోరీస్లో ఇచ్చారు, 3 ఎస్ఏస్లో ఇచ్చారు, 1 లిటరరీ స్టడీస్లో ఇచ్చారు. అంతే కదా. ఇక్కడ పోయిటరీలో 1, 2, 3,
ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే నువ్వు లెక్కేస్తే 9 ఉంటాయి. నావెల్స్లో 6 ఉన్నాయి. 9, 6, 5, 3, 1 అంతే కదా. అంతే అండి. 9, 1, 10, 13, 18 + 6 24 లాంగ్వేజెస్. సో ఇది మనకు ఈరోజు కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. మరికొన్ని అంశాలను మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓటీపీఆర్ గురించి చాలామంది అడుగుతున్నారు, అదొకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషను అఫీషియల్ వెబ్సైటు. మీరు లాగిన్ అయితే వస్తుంది. ఇక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ 1 టైం అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంటుంది. మీకు హాల్ టికెట్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అప్లై చేసిన దాన్ని ఇక్కడ నుంచి రెస్పాన్స్ చూసుకోవాలి. ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్వాలిఫై అవుతా, అది ఇంకేమైనా అప్లికేషన్కి సంబంధించి కానీ, ఏజ్కి సంబంధించి కానీ, లేకపోతే హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఏమైనా డౌట్ ఉంటే దీనికి కాల్ చేసుకోండి, లేదా దీనికి మెయిల్ చేయండి. వీళ్ళు ఇచ్చిందే అఫీషియల్ అవుతుంది. రాతపూర్వకంగా తీసుకోండి. వీళ్ళ దగ్గర నుంచి రాతపూర్వకంగా తీసుకుంటే మీకు అఫీషియల్ అవుతుంది. రేపు కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినా, ఇంక్లూడింగ్ నేను ఇచ్చినా కానీ, ఇప్పుడు ఒక అభ్యర్థి నేను ఇంటర్ చదవలేదండి, డిగ్రీ చదివాను, ఎలిజిబుల్లా అంటే నేను ఎలిజిబుల్, చదువుకోండి, డిగ్రీ చదివినాలే అంట. వీడేమంటాడు ఏపీపీఎస్సీ వాడు, లేదు ఇంటర్ కూడా చదివి ఉండాలి అంటే వీడంటాడు. సో అందుకని నేను చెప్పింది తప్పు అవుతుంది. సో వీళ్ళు ఏది చెప్తారో అథెంటిక్గా సర్వీస్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మాత్రమే. అది కూడా మీరు ఫోన్ చేస్తే చదవండి, మీరు పెట్టుకోండి అప్లికేషన్ అన్నాడు అనుకోండి, అది కూడా కౌంట్లోకి రాదు. మెయిల్ పంపండి, అధికారికంగా రిపోర్ట్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మనకు రిటర్న్ రాతపూర్వకమైన దస్తావేజ్ మన చేతిలో ఉండాలి. దీనికి మెయిల్ చేయండి. ఇప్పుడు 1 టైం ప్రొఫైల్ పాస్వర్డ్ దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అడుగుతుంది. ఇదంతా కూడా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంటే. డిపార్ట్మెంట్ అంటే ఆల్రెడీ జాబ్ చేసి ఇంకా డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ చేస్తున్న వాళ్ళకి ఇది మనం డైరెక్ట్గా రిక్రూట్ అవుతున్నది. ఇది న్యూ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ నింపుకుంటూ వస్తారు ఒక్కొక్కటి. అదర్ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఫోటో డీటెయిల్స్, సిగ్నేచర్ అన్నీ, ఇవన్నీ నోటిఫికేషన్ అలర్ట్స్ అంటే మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళు వెబ్సైట్ నుంచే చూసుకోమంటారు. అందుకని నోటిఫికేషన్ అలర్ట్స్ పంపమనండి, డిక్లరేషను ఇచ్చేసి సబ్మిట్ కొట్టుకోండి. ఈ విధంగా కొత్తగా లాగిన్ అయ్యే వాళ్ళు, కొత్తగా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. సర్వర్ చాలా స్లో ఉంది, చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ట్రై చేస్తూ ఉండండి. సో చూడండి, ఇంత ఫాస్ట్గా ఉన్నా కానీ ఇది నిదానంగా తిరుగుతుంది. చాలా స్లో ఉన్నది. సో మీకు ఈ ఓటీపీఆర్ మర్చిపోయారనుకోండి, సో ఫస్ట్ ఇక్కడ లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయితే మీకు అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మీరు ఓటీపీఆర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, అన్ని అవకాశాలు ఉంటాయి ఇక్కడ మీకు. సో రికవర్ ఓటీపీ అంటే రికవర్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా ఓటీపీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవటము, మొబైల్ నెంబరు మీరు పాతదొద్దు కొత్తది కావాలంటే కొత్తది తీసుకోవటము, అన్నీ కూడా ఇక్కడ మీరు లాగిన్ అయి చేంజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ యూజరా, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, ఇవన్నీ కూడా ఇది అడుగుతూ ఉంటుంది. ఒకవేళ అసలు ఓటీపీఆరే గుర్తులేదు, అప్పుడు దీన్ని క్లిక్ చేయండి, రికవర్ ఓటీపీఆర్ అని. సర్వర్ అయితే చాలా స్లో ఉంది. అలా మీరు దాని మీద ఓపికగా కూర్చొని చెయ్యాలి. ఇదంతా కూడా మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకి వెళ్తే వాళ్ళు 100 ఎంతో తీసుకొని మీ అప్లికేషన్ అంతా నింపిచ్చేస్తారు నీట్గా. ఆ అప్లికేషన్ని మీరు అక్కడ చెక్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి. మళ్ళీ తీసుకోకుండా నేను కరెక్ట్గా నింపానా, తప్పు నింపానా, ఇన్ని డౌట్లు వస్తాయి. అందుకే చెప్తున్నా, ఓటీపీఆర్ టైప్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇదంతా కూడా మీరు చేస్తుంది డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ ఇన్ఫర్మేషను
అది ఇస్తారు. అవి లేకపోతే మొబైల్ నెంబర్ లేకపోతే ఈమెయిల్ ఐడి అయినా ఉంటుంది కదా మీ దగ్గర, ఇదైనా ఇస్తారు ఈమెయిల్ ఐడి. ఈ ఎంటర్ క్యాప్చా కొట్టి ఈ సెర్చ్ కొడితే మీకు వచ్చేస్తుంది ఓటీపీఆర్ ఐడి అవన్నీ కూడా. సో ఇట్లా మీరు ట్రయల్స్ వేసుకుంటూ చేసుకోవచ్చు. మాకైతే ఇందులో రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి నేను ఇక్కడ చూపించడానికి కుదరట్లేదు ఇదంతా మీకు. బట్ ఇదేమీ బ్రహ్మ పదార్థం కాదు. అండ్ ఆల్రెడీ మనము మెచ్యూర్డ్ స్టేజ్ గ్రూప్ 2 రాస్తున్నాం అంటే ఇవేం పెద్ద ఇష్యూ కూడా కాదు. ఇది చేసుకుంటే చేసుకోవచ్చు, ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇంత పెద్ద సిస్టమ్స్లోనే ఇది స్లోగా వెళ్తున్నది. ఇంకా ఫోన్ అయితే అది తిరుగుతూ ఉంటుంది చక్రము. సో చేసుకోండి, ఫోన్లో కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రింట్ తీసుకోండి. మీకు ఒక వారం రోజులు అయ్యాక నేను కరెక్ట్గా నింపానా తప్పు నింపానా అని డౌట్ వస్తుంది. అప్పుడు బ్రెయిన్లో 100 ఆలోచనలు వస్తాయి. అందుకనే ఏ ఆలోచనలు అయినా ప్రింట్ చేతిలో ఉంటే మీరు అన్నీ క్లారిఫై ఉంటారు. లేకపోతే ఆ టైంకి ఇంకో అప్లికేషన్ అయినా పెట్టుకుంటారు. సో ఇట్లా నింపుకోండి. మీకు రాకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడైనా చూసుకోండి. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాను. గుడ్ లక్.